ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శుక్లాంబరధరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ నెల 1 తారీఖు నుంచి 30 తారీఖు జూన్ 2024 వరకు కూడా 12 రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళకి అన్ని గ్రహాలు బాగున్నాయండి. ప్రస్తుతం అయితే శని మీ రాశిని చూడడం వల్ల, శని భగవానుడు రాశిని చూడడం వల్ల చికాకులు, కోపము, మనస్పర్ధలు, ఏ పనిలోనూ ముందంజ వేయలేకపోవడమో జరుగుతూ ఉంటుంది. కొద్దిగా భయం ఉంటుంది. అంత మాత్రాన మీకు కుంభరాశి కూడా సింహరాశి కూడా బాగలేదని చెప్పను. ఎందుకంటే మిగతా గ్రహాలు ఉన్నాయి కదండి. శని భగవాన్ని మనం పూజిస్తాం, గాయత్రి మంత్రం చేసుకుంటాం, అది వేరే విషయం. ఆ స్వామిని మనం నిర్లక్ష్యం చెయ్యం, స్వామిని పూజిస్తాం. కానీ మిగతా గ్రహాల యొక్క ప్రభావం బ్రహ్మాండంగా ఉంది. మీకు చెప్తా. ఇప్పుడు సెకండ్ భావంలో కేతు ఉంటే అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, కుటుంబంలో గుర్తింపు లేకపోవడము, ఇవన్నీ ఇంతకుముందు ఉండేవి. భయము, మహాభయము, ఇవన్నీ ఉండేవి. కానీ గురుదృష్టి పర్ఫెక్ట్గా సెకండ్ భావానికి ఉందండి. వలన ఏమవుతుందంటే మే నెల నుంచి కూడా మీకు కుటుంబంలో వృద్ధి ఉంటుంది, ధనాదాయం నెమ్మదిగా పెరిగిపోతుంది మీకు. అలాగే సాహిత్య రంగంలో బ్రహ్మాండంగా ఉంటారు, కళ బాగుంటుంది, మొహంలో ముఖం వచ్చేస్తూ ఉంటుంది. ఎక్కువగా గాయకులు, సంగీత సాధన బ్రహ్మాండంగా ఉంటుంది, సాహిత్య రంగంలో బ్రహ్మాండంగా ఉంటారు, చదువు బాగా వస్తుంది. అంత బాగుందండి. సెకండ్ హౌస్ అంత బ్రహ్మాండంగా ఉంది కదా. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి యోగం. కుజుడు 3వ భావం చూస్తున్నాడు కదా, మీ తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి బాగుండము, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం ఎంత బాగుందండి మీకు. అలాగే పనులందు పట్టుదలతోటి ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతుంటారు మీరు. ఒక ఆలోచన ధోరణి, వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా అద్భుతంగా ఉంది కదండి మీకు. అలాగే వార్తా సంస్థలో పనిచేసేవాడు కానీ, ఈ న్యూస్ గ్యాదరింగ్ చేసేవాడు కానీ, కుజుడు సమాచారం కదండి, కుజుడు ప్రభావం కదా, బాగుంటుంది. 4th భావాన్ని మీకు గురుడు చూస్తుంటే శని చూసేవాడు, గురుడు కూడా చూస్తున్నాడు. ఏమవుతుందంటే మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మదర్ గారికి కానీ, మీకు పంట పొలాల్లో ల్యాండ్స్ రైతులకి కొంచెం ఇబ్బంది వచ్చేది. కానీ గురు ప్రభావం వలన ఆ ఇబ్బందులు తగ్గుతాయండి. ఇంతకుముందు మీరు ఇల్లు కొనుక్కోలేకపోవడం, ఇల్లు కొనుక్కుందాం, అది భూములు కొనుక్కుందాం అనుకునేవారు, ప్రాబ్లమ్స్ ఉండేవి. గురుదృష్టి వలన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యి నెమ్మదిగా మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. చదువులో కూడా బాగా రాణిస్తారు, సంగీతంలో కూడా చక్కగా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. పంచమ స్థానం, పంచమాధిపతి గురుడు చాలా బాగున్నాడు, దశమంలో ఉన్నాడు. చక్కని సంతానం ఉంటుందండి మీకు. సంతానంతో పాటు మగ సంతానం ఉండడానికి అవకాశం ఎక్కువ, జనాకర్షణ ఎక్కువ ఉంటుంది, స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు, మంత్రి పదవి, మంత్రసిద్ధి వస్తుంది, మాట నేర్పడతారు, మీకు బాగా వచ్చు, ఎవరితో ఎలా మాట్లాడాలని, ధర్మకార్యాలు చేస్తారు, శుభకార్యాలు చేస్తారు. పంచమభావం స్టాక్ అండ్ షేర్ మార్కెట్లో కూడా బాగా రాణిస్తారు, అంతా అద్భుతం. ఆరో భావం కూడా గురు దృష్టి ఉందండి. గురు దృష్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే మేనమామలు బాగుంటారు, ఆరోగ్యవంతులుగా ఉంటారు, సేవకాజనం ఉంటారు, దానగుణం ఉంటుంది, అనేక రకాలైన యోగాలు ఎక్కువ ఉంటాయి, ఎప్పుడు యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంది. సప్తమంలో శని అంత మంచివాడు కాదండి. శని వలన ప్రభావం మీకు, అందుకనే చాలా ఇబ్బంది పడుతుంటారు. శని రాహుల వలన ఎంత అదృష్టం ఉన్నా సరే శని రాహుల వలన ఇబ్బంది పడుతుంటారు. శని ఏం చేస్తుంటాడు మీకు, భార్యాభర్తల విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టడము, వివాహం కాకుండా ఉండడము, వివాహాలు దగ్గరకు వచ్చి ఆగిపోవడము, లేకపోతే మీ బిజినెస్ పార్ట్నర్స్లో ప్రాబ్లమ్స్ ఉండడము, ఇలా చాలా రకాలుగా ఇబ్బంది ఉందండి. కానీ సప్తమాధిపతిగా సప్తమ స్థానంలో ఉండి వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు, దిగ్బలత్వంలో ఉన్నాడు. కాబట్టి శుభకార్యాలు లేట్ అయినా సరే చేసేస్తాడు. కానీ రాహు మాత్రం అండి, అష్టమ స్థానంలో రాహు మహాభయం, అతి భయం, మహాభయం అంటే భయంగా మీకు భయం కలుగుతుంటుంది మీకు. అలాగే శరీర పీడ, మనశ్శాంతి లేకపోవడం ఉండడం, గృహమునందు పీడ, మీకు శరీర అనారోగ్య సమస్యలు. అష్టం భావం కదండి, ప్రతి విషయంలోనూ ఎదురు దెబ్బలు తగలుతూ ఉంటాయి. ఎదురు దెబ్బలు అంటే ముందుకు వెళ్ళలేకపోతూ ఉండడము జరిగేది. కానీ మీరు ముఖ్యంగా శని గురించి, రాహు గురించి ఇబ్బంది ఉందండి. ఆంజనేయ స్వామిని పూజించడం వలన, అమ్మవారు చండికా అమ్మవారు కానీ దుర్గా అమ్మవారిని పూజించడం వలన చాలా మటుకు శని వలన, రాహు వలన వచ్చే దోషాలు తగ్గుతాయి. ఇది పక్కన పెడితే భాగ్యస్థానంలో కుజుడున్నాడు. మా బాబాయ్ అనుకుంటాం కదా, భాగ్యస్థానంలో స్థిర లగ్నం వాళ్ళకి 9వ ఇల్లు, వాళ్ళకి 9వ ఇంట్లో కుజుడు ఉంటే బాధకుడు అవుతాడు. అవునా, ఇది రూల్. అంటే మీకు 9th హౌస్ లార్డ్ ఈ 9th హౌస్లో వచ్చాడు అంటే మీకు బాధ పెడుతూ ఉంటాడండి. ఆయన ఉన్ననాళ్ళు సింహరాశి వాళ్ళకి కొద్దిగా స్థిమితం లేకుండా కొంచెం చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ఆయన ఇచ్చే ఫలితాలు మరి ఆయన ఇవ్వాలి కదా. కుజరాశి అంటే సింహరాశి వాళ్ళకి యోగకారకుడు కదా. బాధ పెట్టినా కూడా ఆయన ఏం చేస్తారంటే భూములు, రియల్ ఎస్టేట్ రంగంలో బాగా రాణిస్తారు.
శని దృష్టి కూడా ఉండడం వల్ల ఆ భూముల్లో చిన్న తగాదాలు వస్తుంటాయి, మనస్పర్ధలు వస్తుంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రెండో పాయింట్ ఏంటంటే చదువు, విదేశాలు వెళ్తారు. మూడో పాయింట్ ఏంటంటే శని దృష్టి కుదురుకోవడం వల్ల ఏమవుతుందంటే రాజకీయ రంగంలో కానీ, అయితే మీరు ఉన్నతంగా రాణించడం కానీ, ఓ 10 మంది ఉన్నారు కానీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడం కానీ, సాఫ్ట్వేర్ రంగంలో బాగా ఉండడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. తీర్థయాత్ర చేయడం కానీ, ముఖ్యంగా మీరు సుబ్రహ్మణ్య స్వామి దర్శనాలు, శివుడు దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనాలు, విష్ణు యొక్క దర్శనాలు మీకు జరగడానికి అవకాశాలు ఎక్కువ. చూసుకొని కావాలంటే వెళ్తారు. కుదిరి హైయర్ ఎడ్యుకేషన్, అలాగే మీరు విదేశాలు వెళ్ళడానికి కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. భాగ్యస్థానంలో కుజుడు బాధకుడు, పైగా శని కూడా చూస్తున్నాడు, బాధిస్తూ ఉంటారు. అందుకని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం నిరంతరము. ఆ సుబ్రహ్మణ్య స్వామి కుజుడు అంటే మేషరాశిలో ఉన్నంత కాలము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అంటే మంగళవారం స్వామికి అభిషేకాలు చేయించుకోవడం, కళ్యాణం చేయించుకోవడము. అలాగే శనికి కూడా మీరు పూజ చేయించడం వల్ల ఆంజనేయ స్వామికి ఖచ్చితంగా బాగుంటుంది. కానీ ఇక్కడ దశమస్థానంలో అండి బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ బిజినెస్ కూడా ఆటంకాలు ఏర్పడతాయండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా దశమస్థానంలో రవి బుధ గురు శుక్రుల కాంబినేషను, చంద్రుడు కూడా ఉన్నాడు. అంటే 12th హౌస్ లార్డ్ దశమంలో ఉండడం విశేషమే. శుక్రుడితో కలిసిన చంద్రుడు ఒక వచ్చే స్థానాధిపతి, ఒక రాష్ట్రాధిపతి కలిసి దశమంలో ఉన్నారు. అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. మీరు ఐఏఎస్, ఐపీఎస్లు హై పొజిషన్లో ఉంటారు సార్. హై పొజిషన్ బ్యాంకింగ్ ఆఫీసర్స్, అంటే మీరు ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తికి సంబంధించిన జాబ్లో సెటిల్ అయిపోతారు. ఖచ్చితంగా ఎదుర్కొంటే మీ దగ్గరికి వస్తాయి ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత ఉంటుంది, ప్రమోషన్స్ వస్తాయి, చక్కటి పనులు, మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కర్మ అంటాం కదా, చేసే ప్రతి పని కర్మ అంటాం కదండి. పనులు మంచి చేస్తుంటారు. రఘుబుధులు జనగా రఘుబుధులు ఉన్నారంటే ఏం చేస్తారంటే ఫైనాన్స్ సంబంధించిన వాటిలో ఉంటారు మీరు. పైగా ఎలక్షన్స్లో విన్ అవ్వడానికి అవకాశం ఉంది, ఎందుకంటే దశమంలో రవి, పైగా లాభంలో కూడా వస్తున్నాడు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు యోగాలు ఉన్నాయండి. లాభస్థానంలో రఘుబుధులతో కలిసిన శుక్రుడు, 10th హౌస్ లార్డ్, లాభాధిపతి, లగ్నాధిపతి, 11వ భావంలో. ఎవరికైతే అసలు రవి దశమంలో ఉన్నాడంటేనే మీకు ఆడిటర్స్ గాను, యాస్ట్రాలజర్స్ గాను, గణిత శాస్త్రజ్ఞులు గాను బాగా డెవలప్ అవుతారండి. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో మీరు బాగా రాణిస్తారు. పైగా డాక్టర్స్, వాళ్ళు తర్వాత లాయర్స్, వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దశమంలో రవి ఉన్నాడంటే వరల్డ్ ఫేమస్ అవుతారు, అంటే బాగా మీ నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ ఉంటుంది. ఎవరికైతే లగ్నాధిపతి దశమస్థానంలో ఉండి మంచి గురుడు చేత ఎవరైతే చూడబడితే వాడికి విదేశాల్లోనూ లేదా దేశాల్లోనూ బాగా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అది వేరే విషయం. మీ రాజకీయ లాభస్థానంలో రాహు ఉన్నాడు కదా, రవి ఉన్నాడు కదండి. లాభంలో రఘుబుధులు, బుధాదిత్యోగం ఖచ్చితంగా ఉన్నాడు, శుక్రుడు కూడా ఉన్నాడు. అంటే మీరు పట్టిందల్లా బంగారం అంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లోనే బాగా ధనం సంపాదించుకుంటారు. ధనం సంపాదించుకుంటారంటే నియబద్ధంగా నిజాయితీగా మీకు రావాల్సిన సొమ్ము మీకు వస్తుంది. వ్యాపారకారంగా బాగుంటుంది. మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, అక్క అన్నయ్య ఉంటారు కదా, వాళ్ళకి బాగుంటుంది. నిరంతరము మీకు క్యాష్ ఫ్లో ఉంటుందని మీ దగ్గర. ఈ బంధువులు అంటే బాగా ఇష్టము. బుధశుక్రుల కాంబినేషన్ సినిమా రంగంలో కూడా బాగా రాణిస్తారు. బుధశుక్రుల కాంబినేషను సినిమా రంగం అంటాం కదా, సినిమా రంగంలో కూడా బాగా రాణిస్తారు. బట్టలు, ఆభరణాలు మీరు బాగా కొనుక్కుంటారు. ఈ విధంగా మీరు చాలా బాగుందండి. ఎక్కువగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు, ఎట్టి పూజగా మర్చిపోకూడదు. ఎందుకు చెప్తున్నానంటే సుబ్రహ్మణ్యుడు మీకు బాధకుడు అవుతున్నాడు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, అన్ని రంగాల్లో విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.